టు అదర్ వీడియోస్. సో ఈరోజు అయితే జస్ట్ 1 డేలో గ్రైండ్ మాస్టర్ని ఎలా అచీవ్ చేయాలో అని మాట్లాడుకుందాం అనమాట. సో నాకైతే సిఎస్ ర్యాంకుడ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎందుకంటే నేను 1 కాదు 2 సార్లు కాదు ఏకంగా 4 సార్లనైతే గ్రైండ్ మాస్టర్ అనేది పోయినానమాట. సో దాంట్లో నేనైతే కామన్ మిస్టేక్స్ అయితే చేసిన. ఒక్కసారి దానివల్ల నా ఐడి అయితే బ్లాక్ లిస్ట్ అయితే అయింది. ఆ సీజన్ నేను 600 స్టార్స్ అయితే చేసిన. జస్ట్ సీజన్ వచ్చి 1 గంట ముందు నా ఐడి అయితే బ్లాక్ లిస్ట్ అయితే అయిపోయిందనమాట. దానివల్ల గేమ్ మీద మొత్తం ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. కానీ దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయితే నేను అనేది ఇచ్చిందనమాట. ఇంకా అలానే మీరు కూడా ర్యాంక్ పుష్ చేసేటప్పుడు చాలా కామన్ మిస్టేక్స్ అయితే మీరు కూడా చేస్తారు. దానివల్ల మీ ఐడి కూడా అయితే బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ కామన్ మిస్టేక్స్ ఏంటియో ఈరోజు వీడియోలోనే చెప్పబోతున్నా. ఇంకా అలానే కొన్ని డార్క్ రియాలిటీస్ అయితే సిఎస్ ర్యాంక్ గురించి ఈరోజు వీడియోలోనే చెప్పబోతున్నా అనమాట. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండానైతే వీడియో అనేది స్టార్ట్ అనేది చేసేద్దామా. టిప్ నెంబర్ 1, బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో గ్రైండ్ మాస్టర్ లాబీలో వచ్చేసి చాలా పెద్ద ప్లేయర్స్ అయితే వస్తారు. సీజన్ స్టార్టింగ్ లో వచ్చేసి ఒక్కొక్కసారి మనకు వి బ్యాచ్ ప్లేయర్స్ కూడా అయితే గ్రైండ్ మాస్టర్ లాబీలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక వాళ్ళని చూసుడుతోటే మీ మనసులో మీరే అనుకుంటారు, అరే యార్ ముందటనైతే చాలా పెద్ద ప్లేయర్స్ అయితే వచ్చిలు, వీళ్ళని నేను కొట్టగలుగుతానా కొట్టలేనా అని అయితే. సో దానివల్ల మీరు మ్యాచ్ అనేది చాలా సింపుల్ గానైతే ఓడిపోతారనమాట. సో అందుకని ఎప్పుడైనా ఎంత పెద్ద ప్లేయర్ ముందట వచ్చినా మీ మీద మీకు నమ్మకం ఉండాలి, అలానే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. అప్పుడే మీరైతే మ్యాచ్ అనేది గెలవగలుగుతారనమాట. సో మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు మీ టీంలో ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా మీరైతే సింపుల్గానైతే మ్యాచ్ అనేది ఓడిపోతారనమాట. సో అందుకని ఎప్పుడు మీ మీద మీకు నమ్మకం అయితే ఉండాలి, ఓకేనా. ఇంకా టిప్ నెంబర్ 2, రియాలిటీ అబౌట్ సిఎస్ ర్యాంక్డ్. సీజన్ వచ్చిన 1-2 వీక్స్ అయితే చాలా బాగా నడుస్తుంటది. దాని తర్వాత షురు అవుతుంది అసలైన కథ వచ్చేసి. హ్యాకర్స్ వస్తూ ఉంటారు, ప్యానెల్ యూజర్స్ వస్తూ ఉంటారు, గ్లిచ్ యూజర్స్ వస్తుంటారు. వీళ్ళందరినీ దాటుకొని గ్రైండ్ మాస్టర్ అయితే మనం అనేది అచీవ్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. ఇంకా టిప్ నెంబర్ 3, రియాలిటీ అబౌట్ మై సెల్ఫ్. అన్నాను మరి 4 సార్లు గ్రైండ్ మాస్టర్ ని ఎలా అచీవ్ చేసినావు? హ్యాకర్స్ రాంగా, ప్యానెల్ యూజర్స్ రాంగా, గ్లిచ్ యూజర్స్ రాంగా నువ్వు ఎలా గ్రైండ్ మాస్టర్ ని అచీవ్ చేసినావు అని అయితే మీరు చాలా మంది అయితే అనుకుంటానే ఉంటుంటారు కదా. సో ఇప్పుడు దాని గురించే చెప్తాను. నేను గ్రైండ్ మాస్టర్ ని 4 సార్లు ఇంత సింపుల్ గా ఎలా అచీవ్ చేసినా అని అయితే. సో ఫస్ట్ టైం మీరు పుష్ చేసినప్పుడు మీకు చాలా హార్డ్ అని అనిపిస్తుంది. అదే పని మళ్ళీ సెకండ్ టైం చేస్తే మనకు చాలా సింపుల్ అయిపోతుంది కదా. ఇంకా అదే పనిని మనం థర్డ్ టైం చేస్తున్నప్పుడు ఆ పని అయితే చాలా సింపుల్ అయితే అయిపోతుంటుంది కదా. ఇంకా అలానే నేను గ్రైండ్ మాస్టర్ ర్యాంక్ పుష్ చేసేటప్పుడు నాకైతే చాలా డార్క్ రియాలిటీస్ అయితే దొరికినాయి సిఎస్ ర్యాంకుడ్ గురించి వచ్చేసి. ఇప్పుడు చెప్పబోయే రియాలిటీస్ అయితే ఏ యూట్యూబర్ మీతో అయితే షేర్ అనేది చేసుకొని ఉండాలన్నమాట. కానీ నేనైతే ఇప్పుడు అనేది చెప్పబోతున్నాను అనమాట. నేను 4 సార్లు గ్రైండ్ మాస్టర్ పుష్ చేసిన కదా. సో దాంట్లో ఒక్కసారి వచ్చేసి నేను గ్రైండ్ మాస్టర్ని అంటే ఇదే సీజన్లో నేనైతే గ్లిచ్ యూజ్ చేసి అయితే ఇన్ని స్టార్స్ అయితే చేసిన అనమాట. ఆల్మోస్ట్ దీంట్లో 150 స్టార్స్ అయితే నేనైతే గ్లిచ్ యూజ్ చేసి అయితే చేసిన అనమాట. చాలా సింపుల్గా వచ్చేసి విత్ ఇన్ 1-2 వీక్స్లోనైతే 150 స్టార్స్ అయితే నేను అనేది ప్లే చేసిన అనమాట గ్లిచ్ యూజ్ చేసి. అన్నా మరి మేమేలా గ్లిచ్ యూజ్ చేయాలన్నా అని అయితే మీరు అడగచ్చు. మీకు కూడా చెప్తా దాన్ని సింపుల్గా ఎలా యూజ్ చేయాలని అయితే. దానికి కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక్క రోజులో వచ్చేసి 55 స్టార్స్ ప్లస్ పుష్ చేసిల్లు అనుకోండి, మీ ఐడి వచ్చేసి బ్లాక్ లిస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే మన గరీనా బాబాయ్ దృష్టిలో వచ్చేసి మనమైతే ఒక హ్యాకర్ కిందనైతే వస్తూ ఉంటాం అనమాట. అంటే నార్మల్ ప్లేయర్ అయితే గ్రైండ్ మాస్టర్ లాబీలో జస్ట్ 10-20 స్టార్స్ అయితే విత్ ఇన్ 1 డేలోనైతే పుష్ అనేది చేసుకోగలుగుతారు అనమాట. అదే హ్యాకర్స్ వచ్చేసి వాళ్ళకి ఎన్ని స్టార్స్ కావాలనుకుంటే అన్ని స్టార్స్ అనేది వాళ్ళైతే పుష్ చేసుకోగలుగుతారు కదా. సో అందుకని మన గరీనా బాబాయ్ వచ్చేసి ఒక లిమిట్ అనేది పెట్టిండనమాట. ఆ లిమిట్ దాటి మీరు కనుక పుష్ చేసిల్లు అనుకోండి, మీ ఐడి వచ్చేసి పక్కా బ్లాక్ లిస్ట్ అయితే అవుతుంది అనమాట. అంటే మీ ఐడి వచ్చేసి సీదా బ్రౌన్స్ లోనన్నా వేయచ్చు, లేదా మీ ఐడిలో వచ్చేసి గ్రైండ్ మాస్టర్ షో అన్న చేయకపోవచ్చు అనమాట. సో అందుకనే ఇదైతే దృష్టిలో అనేది పెట్టుకుంటా అనమాట ర్యాంక్ పుష్ చేసేటప్పుడు, మెయిన్ గా గ్లిచ్ యూజ్ చేసేటప్పుడు, ఓకేనా. ఇంకా అలానే మీ ఐడిలో కూడా వచ్చేసి పక్కా ఈవో గన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని అప్గ్రేడ్ చేసుకోదందుకైనా లేదా మ్యాక్స్ చేసుకోదందుకు ఈవో గన్స్ టోకన్స్ అయితే కొందామని చూస్తున్నారా? అయితే మీరు మా వాట్సాప్ గ్రూప్ లోనైతే బిందాస్ గా జాయిన్ కావచ్చు. ఇక్కడికి వెళ్ళి మీరైతే చాలా
ఈజీగా అంటే ఈజీగా ఈవో గన్స్ టోకన్స్ని అయితే బాగానే చేసుకోగలుగుతారనమాట. ఇదైతే 100% రియల్ అండ్ సేఫ్ ప్రాసెస్. ఇంకా అలానే యూట్యూబ్ ప్రీమియం కూడా జస్ట్ 49 రూపీస్లో మా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి అయితే మీరు అనేది బాగా అయితే చేసుకోగలుగుతారనమాట. సో మరి లేట్ చేయకండి, మా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో అయితే దొరికిస్తుంది అనమాట. వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి మా వాట్సాప్ గ్రూప్ వచ్చేసి, ఓకేనా. సో ఇప్పుడైతే చెప్తా గ్లిచ్ని అయితే ఎలా యూజ్ చేయాలని. అయితే ఫస్ట్ మీ గ్రూప్లో వచ్చేసి పక్కా ఒక పీసీ ప్లేయర్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే గ్లిచ్ వచ్చేసి వర్క్ అయితే అవుతుంది అనమాట. పీసీ ప్లేయర్ లేకుండా మొబైల్ ప్లేయర్ తోటి గ్లిచ్ యూజ్ చేద్దామంటే మాత్రం మనకు వచ్చేసి గ్లిచ్ యూజ్ అయితే కాదనమాట. అంటే ముందట వచ్చేసి బాటగాళ్ళు అయితే రాదు, అంటే అన్నిసార్లు మనకు బాటగాళ్ళు అయితే రాదు. 10 మ్యాచ్లలో 2-3 మ్యాచ్లు మనకైతే ముందట బాటగాళ్ళు అని రాస్తారనమాట. ఆ 2-3 మ్యాచ్లన్న 2-3 స్టార్లు అయితే ప్లస్ అయితే ఉంటాయి కదా. సో అందుకని గ్లిచ్ యూజ్ అయితే చాలా మంది అయితే చేస్తుంటారు అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అనమాట. సో దానికోసం వచ్చేసి పక్కా మీ గ్రూప్లో వచ్చేసి ఒక పీసీ ప్లేయర్ అయితే ఉండాలన్నమాట. అన్నా మరి మేము పీసీ ప్లేయర్ని ఎక్కడికి వెళ్ళి ఇదేవాళ్ళన్నా అని అయితే మీరు అడగచ్చు. సో నాకు కూడా ఫస్ట్లో పీసీ ప్లేయర్లు అయితే ఎవ్వరు తెలియరు అనమాట. ర్యాంక్ పుష్ చేస్తుంటే మీకు గ్రైండ్ మాస్టర్ ప్లేయర్లు అయితే పరిచయం అయితే అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర పీసీ ప్లేయర్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో నాకు కూడా అయితే అలానే పీసీ ప్లేయర్స్ అయితే దొరికారు. నా గ్రైండ్ మాస్టర్ ఫ్రెండ్స్ దగ్గర పీసీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు పిలిపించి వాళ్ళు గ్లిచ్ యూజ్ చేస్తే నేను వచ్చేసి సీదా గ్రూప్లోకి వెళ్ళి అయితే టైంపాస్ చేస్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు. ఇంకా మెయిన్ విషయం వచ్చేసి మీరు కనుక గ్లిచ్ యూజ్ చేస్తే అంటే మీ ఫ్రెండ్ గార్డ్ అయితే ఉంటాడు కదా మీతో వచ్చేసి, వాని నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది కదా. సో వాని నెంబర్ తీసుకొని మీరైతే వానికైతే కాల్ అనేది చేయాలన్నమాట మ్యాచ్ మేకింగ్ కంటే ముందు. సో ఇక మ్యాచ్ స్టార్ట్ చేసి మీ ఫ్రెండ్ కానీ మీరైతే చెప్పండి మినిమైజ్ చేయాలని. అయితే మినిమైజ్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు కూడా చెప్తా. ఇప్పుడు యాప్స్ని అయితే రీసెంట్గా పెడతాడు కదా. సో అలానే మీరైతే రీసెంట్లో పెట్టాలన్నమాట ఫ్రీ ఫైర్ వచ్చేసి. దాని తర్వాత ఏ యాప్ని అయితే మీరు అనేది తెరవద్దనమాట. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ఇలానే చేయండి అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మీరైతే గేమ్ లోపలికి అనేది వెళ్ళారనమాట. ఇక మీ ఫ్రెండ్ గారితో మీరైతే కాల్ అయితే మాట్లాడుతుంటారు కదా, మీ ఫ్రెండ్ గారు గేమ్లోకి అయితే వెళ్తుంటారు కదా. సో వాడిగా ఆపోనెంట్లో ఏ ఎనిమిస్ వచ్చిందని చూస్తాడనమాట. ఒకవేళ హ్యాకర్ కనుక లేదా పెద్ద పెద్ద టీంలు కనుక ఆపోనెంట్లో వచ్చినాయి అనుకోండి, మీరైతే గేమ్లోకి రావద్దని అయితే మీ ఫ్రెండ్ అయితే చెప్తాడనమాట. మీరైతే అప్పుడు అలానే మినిమైజ్లో అనేది ఉండండి అనమాట. దాని తర్వాత 10-20 సెకండ్స్ తర్వాత వచ్చేసి మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా బ్యాక్ అయితే అవుతుంది కదా మీరు టీంలోకి రానప్పుడు. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక్కసారి మినిమైజ్ చేసినందుకు మీ హానర్ వచ్చేసి 2 అయితే తగ్గుతారనమాట. అంటే మీరు ఎన్నిసార్లు మినిమైజ్ చేస్తారో అన్నిసార్లు మీ హానర్ వచ్చేసి తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 95 హానర్ ఉంటే మీరు సిఎస్ ర్యాంక్ అయితే ఆడొచ్చు అనమాట. సో అంటే మీరు రోజులో వచ్చేసి ఒక 3-4 సార్లునైతే మినిమైజ్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమైజ్ చేసే కంటే బదులు జస్ట్ పీసీ ప్లేని పెట్టుకొని మీ గ్రూప్లోనైతే మీరైతే సీదా మ్యాచ్ అయితే స్టార్ట్ చేయండి. ముందట ఎవడొచ్చినా చూసుకుందాం పా అనుకుంటే మాత్రం మీరైతే అలా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ బాటుగాలే కావాలనుకుంటే మీరైతే మినిమైజ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి మ్యాచ్ బాటుగాళ్ళు అయితే రాదనమాట. ఒక్కొక్కసారి అయితే మీరు 3-4 సార్లు మినిమైజ్ చేసినా ముందట బాటుగాళ్ళు అయితే రాదనమాట. ఇది కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇలానైతే మీరైతే మినిమైజ్ చేసి గ్లిచ్ యూజ్ అనేది చేయొచ్చు అనమాట. మెయిన్ పీసీ ప్లేయర్ అయితే గ్రూప్లో ఉండాలి. ఇంకా మీరైతే మీ ఫ్రెండ్ తోటి ఫోన్లో మాట్లాడాలన్నమాట. సో ఇలా మీరైతే గ్లిచ్ యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా చాలా పని అయితే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు అయితే మినిమైజ్ అనేది చేయాలన్నమాట. చాలా హార్డ్ ఇది కూడా చేసుడైతే. అందుకని మంచి టిప్ ఏంటిదంటే మీరు సీదా పీసీ ప్లేని పెట్టుకొని అయితే సీదా మ్యాచ్ అయితే స్టార్ట్ చేయండి. ముందట ఎవడొచ్చినా చూసుకుందాం పా అనుకుంటే మాత్రం మీరైతే ఇలా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు చాలా సింపుల్గానైతే గ్రైండ్ మాస్టర్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు అనమాట. విత్ ఇన్ 1 వీక్లోనన్నా 2 వీక్లోనన్నా, ఓకేనా. సో మీకైతే గ్రైండ్ మాస్టర్ గురించి, సిఎస్ ర్యాంక్ గురించి, డార్క్ రియాలిటీస్ అయితే ఈరోజు వీడియోలో అనేది చెప్పినా కదా. సో నేను చెప్పినా కదా మన ఛానల్లో దొరికే కంటెంట్ అయితే ఇంకా ఎక్కడ దొరకదని అయితే. సో మరి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసింటే మరి వీడియో నచ్చింటే మాత్రం పక్కా లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళిన కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ అనేది చేయండి అన్న. ఇంకా అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెళ్ళి మరి ఒకసారి చెక్అవుట్ కూడా చేయండి మా వాట్సాప్ గ్రూప్ నచ్చేసి, ఓకేనా. సో మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటా ఏంటి టాటా బై బై.